ప్రభునందు ప్రేమటువంటి వారులారా, ఉదయకాలం అన్న కార్యక్రమానికి మరలా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ధ్యానంలో మార్క్స్ వార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనము ధ్యానించడానికి దేవుడు తలంపునిచ్చాడు. ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తల్లిదండ్రులను సన్మానించడానికి మాట మనకు అది ఇంకా పెద్ద అంశం కాబట్టి ఈ రోజు దాని గురించి టచ్ చేయట్లేదు. ప్రభు చిత్తమైతే ఉన్నటువంటి రోజుల్లో మరొక సందర్భంలో ఎక్కడైనా దాని గురించి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున 22వ వచనాన్ని చూద్దాం. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. మిగుల ఆస్తి కలవాడు కనుక దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఈ రోజున ఈ మాట రకరకాలుగా మనం ధ్యానం చేయొచ్చు. ఎలాగానంటే, యేసును వెంబడించుట అన్నది ప్రముఖమైనటువంటి సత్యం. ఇది నిత్య జీవాన్ని పొందటానికి నేనేం చేయాలి, నేను ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాను అన్నదానికి ప్రభు ఇచ్చినటువంటి సమాధానము ఆ వ్యక్తి జీవితాన్ని కాస్త కలవరపరిచింది. బహుశా ధర్మశాస్త్రానుసారంగా కొన్ని బాహ్యంగా ఆలోచన చేసినట్లుగా కనిపిస్తుంది. కానీ ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళి ఆ వాక్యాలు అనుసరించటంలో, లేకుంటే ఆజ్ఞలు అనుసరించటంలో తను విధిగా పాటించలేదేమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట, నీకొకటి కొదువగా ఉన్నది. చూడండి, 5వ వచనం చదువుతున్నాను. నీకొకటి కొదువగా నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఇవన్నీ కూడా నిత్య జీవ మార్గంలోని కార్యాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరొక వచనం ఇక్కడ చదువుకోవాలి. అదేంటంటే 24-25 వచనాలు. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉందిరే. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములు దూరుట సులభం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. దానికంటే సులభంగా ఒంటె సూది బెజ్జంలో దూరగలుగుతుంది అన్నటువంటి మాట నాటి సామెతల్లో ఒక సామెత. ఈ ధనవంతుని కూర్చున్నటువంటి విషయాన్ని ఆలోచన చేద్దాం. ఈరోజు మన సమాజంలో, అనగా క్రైస్తవులు అనుసరించేటటువంటి సమాజంలో, సంఘాలలో ఈ మాట జాగ్రత్తగా వినండి. మనం ఎవరికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం, ఎవరికి మనము ఆధిక్యతలు ఇస్తూ ఉన్నాం? ఒకసారి గమనిస్తే ఈనాటి సంఘాలు, ఎస్టాబ్లిష్డ్ చర్చెస్, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. వారిని నిందించడం కాదు, కానీ మనం ఎలాగా ఏ స్థితిలోనికి వెళ్ళిపోయామనేది ఆలోచన చేయాలి. ఈ యొక్క సంఘ నాయకత్వాన్ని అప్పగించడానికి ఎవరు ఎంత ధనాన్ని వెచ్చిస్తే వారికి ఆధిక్యతలు ఇవ్వటానికి మనం సిద్ధంగా ఉన్నాం. అవి ఎలాంటి పరిస్థితులైనా కానీ ధనవంతులైనటువంటి వారికి మనం ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఆ వ్యక్తి జీవితానికే, దేవుని యొక్క రాజ్య విషయాల పట్ల సరైనటువంటి అవగాహన లేకపోయినప్పటికీ తనకున్నటువంటి ఈ లోక ధనాన్ని బట్టి మనము ఆధిక్యతలు ఇస్తూ ఉన్నాం. దేవుని పట్ల గౌరవ మర్యాదలు ఉండవచ్చు. మరికొందరి విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి కూడా మనం ప్రాధాన్యతలు ఇచ్చేవారంగా ఉన్నాం. అయితే ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మోషే జీవితంలోంచి మనం నేర్చుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మోషే జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు, అనగా 3 వచనాలు కలిసి ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి
ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఈ మాట గమనించండి, ధనం విషయంలో తను మాట్లాడుతున్నాడు. ఫరో తర్వాత రాజుగా అయ్యేటటువంటి ఆధిక్యతలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు, సకల విద్యల్లో ప్రావీణ్యత సంపాదించుకున్నటువంటి వాడు, దేవుని యొక్క ప్రజల కొరకు తన జీవితాన్ని వెచ్చించటానికి ఇష్టపడ్డాడు. ఒకసారి ఆలోచన చేయండి. రాజకోటలో తను పెరిగినటువంటి 40 సంవత్సరాల వైభవోపేతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి మిథ్యాను దేశంలో ఒక పశువుల కాపరిగా మార్చబడటం ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి కదా. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి అట్టడుగు స్థాయిలోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా మనం మోషేను చూస్తే, మోషే యొక్క తగ్గింపుదనం మనకు అర్థమవుతుంది, మోషే యొక్క విధేయత మనకు అర్థమైపోతుంది, మోషే యొక్క తీర్మానం మనకు అర్థమవుతుంది. ఏమన్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈ రోజున క్రీస్తు శిష్యునిగా ఉండాలి అనంటే, క్రీస్తును వెంబడించేటటువంటి వ్యక్తిగా ఉండాలి అనంటే, అన్ని సుఖ సౌఖ్యమైనటువంటి పరిస్థితులు దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో అనుమతిస్తాడు అని ఆశపడటం కళ్ళగా ఉండాలి. కారణం ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించేటటువంటివన్నీ కూడా తన కృప ద్వారా తన యొక్క ఉద్దేశం చొప్పున అనుగ్రహించబడే ఉన్నాడు. ఈ రోజున మనకేమైపోయిందంటే, దేవునికి బిడ్డలు లావిష్గా ఉండాలన్నటువంటి తలంపు కొంతమంది మన మనసులో నాటుతూ ఉన్నారు. మనము ఉన్నతమైనటువంటి దేవుని బిడ్డలం కాబట్టి లోకం మనం చూస్తూ ఉన్నప్పుడు దే ఆర్ నాట్ బెగ్గర్స్, రిచ్ పీపుల్ అనేటువంటిది చూడాలనేటువంటిది ఆలోచన చేస్తుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏమంటే, ధనవంతుడు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్నాడు అని అంటే ధనవంతుడిగా ఉండకూడదని మాట కాదు. అక్కడ నీ యొక్క ఆశలు ఆకాంక్షలు దేనిపైన, దేవునిపై ఉన్నాయా, లోకం పైన ఉన్నాయా అన్నటువంటిది గమనించాలి. మరి కొంతమంది ఏమని బోధిస్తారంటే, మోషే ధనవంతుడై ఉన్నాడు అన్నాడు, అబ్రహాము ధనవంతుడే, అలాగే లోతు ధనవంతుడే. వీళ్ళందరి గురించి ఉదాహరణలు మనకు తీసుకొని వచ్చేసి, ధనవంతులైనటువంటి వారిని దేవుడు వాడుకోలేదా, మనల్ని ఎందుకు వాడుకోవడానికి ఒక రకమైనటువంటి బోధలోకి మనల్ని తీసుకుని వెళ్తారు. యోబు ధనవంతుడే, కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు ధనవంతుడైనప్పటికీ, అబ్రహాము ధనవంతుడైనప్పటికీ, దేవుని యొక్క సన్నిధిలో తాము అర్పించుకునేటటువంటి విధానంలోనికి వచ్చేటప్పుడు ఏమాత్రం వెనుతిరగక సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి వారు ఇష్టపడినటువంటి వారు. ఇక్కడ కూడా మోషే చేసినటువంటి పని కూడా అదే. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని అనుసరిస్తూ దేవుని యొక్క ప్రజల కొరకే తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని యొక్క ప్రజల కొరకే జీవితాన్ని జీవించినటువంటి కారణము చేత దేవుడు మోషేను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం చూడండి. సంఖ్యాకాండంలో ఒక మాట చదువుకుంటే మనసు తృప్తి కలుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మోషేను గూర్చి ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఎలాంటిది అని అంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరము నిదానించి చూసును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు అంటే అంత గొప్ప అనుభవం కదా. ఆ సీనాయి పర్వతం మీద, దేవా నీ మహిమ నాకు చూపించు అంటే దేవుడు అంటాడు, నా మహిమ నువ్వు చూసి బ్రతకలేవు, ఎందుకంటే ఆయనను చూసినటువంటి నరుడు బ్రతకుడు అన్నటువంటి మాట చెబుతూ, ఇదిగో నా సమీపంన ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్నుంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పేదను. అది గొప్ప అనుభవం కదండి. దేవుని కొరకు నువ్వు వదిలిపెట్టడానికి ఇష్టపడితే, దేవుని కొరకు నువ్వు త్యాగపూరితంగా
నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే దేవుడు అంటాడు, నేను విడిచిపెట్టను అంటాడు. ఆయన నిత్యం మనతో సహవాసం చేస్తాడు. ఇక్కడ ఈ వ్యక్తి చేసినటువంటి పని ఏంటో తెలుసా? తన ముఖం చిన్నబుచ్చుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభుని చూసినప్పుడు యేసు ప్రభులో ధనం లేదు, యేసు ప్రభులో ఐశ్వర్యం లేదు, యేసు ప్రభులో ఏ విషయాలు కూడా తనకంటే గొప్పగా కనిపించట్లేదు. కాబట్టి యేసు ప్రభును వెంబడించటం ఎందుకు అనుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాట చూడండి, నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమన్నాడు. అది చేయడానికి ఇష్టపడ్డా. ఇక్కడ ఇదే మాటకు ఈ రెండు మనం జోడించుకుంటే ఎలా ఉంటుందో చూడండి. అదేంటంటే ఒంటే సూది బెజ్జంలో దూరటం మాట రాశాడు కదా. ఒంటే సూది బెజ్జంలో దూరడం సులభం అని రాస్తున్నాడు. సూది, దానికి రంధ్రం. సూది బెజ్జం అంటే రంధ్రం అన్నమాట. అది మనకు అర్థం కాదు కదా. దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయాసపడవలసి వస్తుంది. దాన్ని మనకు విడమర్చి ప్రభువే కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో మాట్లాడతాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఎవరైతే ధనవంతులుగా ఉంటున్నారో విశాల మార్గాన ప్రయాణించడానికి ఇష్టపడతారు, విశాల మార్గాన్ని అనుసరిస్తారు, విశాల మార్గం మంచిదని భావిస్తారు. ప్రభు అంటాడు, దాన్ని విడిచిపెట్టండి అంటున్నాడు. చేద్దామా పని? చేయడం సాధ్యమవుతుందా? అందరూ నేను మోసం చేయవచ్చునేమో. ఎందుకంటే ఈ ఇరుకైనటువంటి మార్గంలో వెళ్ళడానికి కాస్త కష్టపడి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే నీకు సౌకర్యంగా ఉండనటువంటి పరిస్థితి ఇది, అసౌకర్యంగా ఉండేటటువంటి స్థితి. దీన్ని అంగీకరించడం అసాధ్యం అనిపిస్తుంది. కానీ అట్టి స్థితిలో నువ్వు నడిచి వెళ్ళగలిగినప్పుడు, అట్టి స్థితిలో నువ్వు ముందు కొనసాగినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నేను దీవిస్తాను, ఇదిగో ఇది దేవుని యొక్క రాజ్యం యొక్క మహిమ అని దేవుడు మనకు చూపిస్తాడు. ఆ మహిమను పొందుకోవాలని ఇష్టపడుతున్నావా? ఎంతకాలం బ్రతుకుతాం మనం ఈ లోకంలో? ఎంతకాలం ఈ లోకాన్ని మనకు స్వాస్థ్యంగా చేసుకుంటాం? దేవుని బిడ్డలారా, అశాశ్వతమైనటువంటిది కదా ఈ లోకం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరటం సులభం అంటాడు కదా. ఆలోచన చేద్దాం. మన జీవితాలను ప్రభు యొక్క పాదాల దగ్గర తీసుకొని వచ్చేసి ప్రభునకు సమర్పించుకుంటూ ప్రభు కొరకు సాక్షిగా ఉండగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప మనకును మన కుటుంబంలో తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, సన్నిధి, సమాధానం నిరంతరం మనకందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు జన్మదినము, వివాహ దినం జరిగించున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభు నామంలో దీవిస్తూ, ప్రభు కృప మీకు తోడై ఉండగా ప్రభును వెంబడిస్తూ ప్రభు కొరకు నిజ సాక్షులుగా జీవించవలసిందిగా మేమును కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ నూతన సంవత్సరం అంతా కూడా ప్రభు మీతో ఉండాలని ఆశపడుతూ ప్రభుత్వం మీరు నడవాలని కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఆమేన్.